హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలండి. నేను మీ పుణ్యవతినండి. ఈరోజు కప్పు అటుకులతో కప్పు పల్లీలు, కప్పు పుట్నాల పప్పు ఇవిడితో కమ్మనైన మిక్సర్ చేసుకుందాం. మిక్సర్ అయినా అనుకోవచ్చు, ఇవి తాలింపు అయినా అనుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఏమేమి వేసి చేయాలి, ఎట్లా చేస్తే టేస్ట్గా ఉంటుంది అన్నది చూద్దాం. ఫస్ట్ అయితే ఈ ఎల్లుల్లి దంచుకోవాలి. ఈ ఎల్లుల్లి ఇట్లా బరకగా దంచుకున్నాక పొట్టు తీయద్దు, పొట్టు తీయకనే దంచుకోవాలి. కొంచెం కారం వేసుకోవాలి, ఒక హాఫ్ చెంచా వేసుకుంటే సరిపోద్ది. అవన్నిటికి కూడా ఇదంతా కూడా ఈ ఎల్లుల్లి కారం కలిసేటట్టు ఒకసారి ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. ఇప్పుడు ఇదే నూనెలో కొంచెం పసుపు వేసుకుందాం. ఈ నూనె కాలినాక ఇది ఈ నూనెలో ఫ్రై చేసుకోవాలి. నేను కడాయి పెద్దది పెట్టలేదండి, అది పడతలేదు. దీనిలో చేసుకుందాం. మంచిగా వేడైనాక ఇప్పుడు ఇందులో ఈ అటుకులు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ వేగేటట్టు చూసుకొని వేగినాయంటే ఇట్లా పైకి ఎత్తేసి చూడండి. ఇప్పుడు ఇవి పక్కకు తీసుకోవాలి. ఇట్లా కూడా చేసుకోవచ్చండి. ఇదే నూనె డైరెక్ట్ చేసుకుంటే ఇంకా మంచిగా వంగుతాయి అటుకులు. చూడండి ఎంత మంచి కలరు, ఎంత మంచిగా వంగినాయి చూడండి. ఇట్లా చేసుకుంటే ఇంకా ఈజీ. పళ్ళు కింద వేసుకుంటే అవిసిపోయేటట్టు ఉంటాయి. ఇప్పుడు ఇంత మంచిగా అన్నీ నూనెల నుండి ఇట్లా నీట్గా తీసుకొని ఇట్లాంటి దానిలో వేసుకొని నూనె అయితే వడుపుకోవాలి. ఎందుకంటే ఎక్కువ నూనె ఉంటుంది కదా, ఇట్లా వేసుకుంటే నూనె అడిసిపోద్ది ఇందులో. ఇప్పుడు ఇదే నూనెలో ఈ పుట్నాలు కూడా వేపుకోవాలి. ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకుంటే మంచుకుంటాయి. ఇవి వేగినాయి అంటే కలర్ మారిపోద్ది. ఇవి కూడా ఇప్పుడు ఇందులోనే వేసి నూనె నడుపుకోవాలి. పల్లీలు కూడా ఇదే నూనెలో వేపుకోవాలి. నేను ఎక్కువ వేయనండి నూనెలు, ఎందుకంటే నేను వాడిన నూనె మళ్ళీ ఏం మిగిలిన పారవోసుడే కాబట్టి కొంచెం లింట్గానే పోస్తాను నూనె. మీరు అనుకుంటారు కావచ్చు ఎక్కువ పోయేదని, ఎందుకంటే ఒకసారి వాడిన నూనె మళ్ళీ ఒకసారి అయితే నేను ఎంత మిగిలిన పారవేయడమే. ఈ పల్లీలు కూడా దూరగా వేపుకోవాలి. ఈ పల్లీలు కూడా ఇట్లా దూరగా చిటపటని వేగినాక ఇప్పుడు ఇవి కూడా ఇందులో తీసుకోవాలి. అన్నీ కూడా నూనె మాత్రం అడిచిపోయేదాకా చూడాలి. ఇప్పుడు ఇదే నూనెలో ఎండుమిర్చి కూడా వేపుకుందాం దూరగా. ఈ మిర్చి ఈ దూరగా ఈ కలర్ అయితే సరిపోద్ది. ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం, ఎందుకంటే పచ్చిమిర్చికి ఉప్పు పడితే మంచి టేస్ట్గా ఉంటాయి మనం తింటే. అందుకే ఉప్పు వేసుకుంటే ఈ పచ్చిమిర్చి కూడా మంచిగా ఉప్పు మంచి టేస్ట్గా ఉంటాయి. ఈ పచ్చిమిర్చి కూడా మంచిగా ఈ కలర్ వచ్చేదాకా మంచిగా వేగాలి. మిర్చి వేగితేనే మనం తినగలుగుతాం, లేకుంటే కారం కారం వస్తాయి. ఈ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. చూసారు కదా, ఈ కలర్ రావాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేపుకుందాం. ఈ కరివేపాకు కూడా కరకరలాడేదాకా వేపుకోవాలి. ఇట్లా ఈ కలర్ వచ్చేదాకా. ఈ కలర్ వచ్చిందంటే ఇది కరకరలాడుతుంది.
మిగిలిన నూనె నేను ఖచ్చితంగా పారవస్తానండి. మీరు నిజం అనుకుంటారో అబద్ధం అనుకుంటారో, ఈ గిన్నెలు అయితే తోమేటి, ఇదిగో ఈ నూనె అయితే ఇందులో పారవస్తాను. చూడండి మీరే, చూసారు కదా. ఈ నూనె నేను అస్సలు మళ్ళీ ఒక్కసారి వాడిన నూనె అయితే అస్సలు ఎందుకంటే క్యాన్సర్లు వస్తున్నాయి, వాడిన నూనెలు వాడద్దు. చూసారు కదా, అన్నీ వేంపి అయితే ఇందులోనే వేసిన. ఇక పుట్నాల పప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, పల్లీలు, ఎండుమిర్చి, అటుకులు, ఎల్లుల్లితో దంచుకున్న కారం. మంచి టేస్ట్గా ఘాటుగా ఉంటాయండి ఇవి తింటే. మనకు జలుబు చేసినప్పుడైనా, కొంచెం నోరు మంచిగా లేనప్పుడైనా, ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు అప్పుడే చేసుకోవచ్చు. ఇట్లా చేసుకుంటేనైతే బ్రహ్మాండంగా టేస్ట్ ఉంటాయి. మీరు కూడా ఇంతవరకు అయితే ఒకసారి చెయ్యని వాళ్ళు ఉంటే చేసి చూడండి. మంచిగా ఇట్లా గలగల మంచిగా కరకర మంచిగా ఉంటాయి. టైంపాస్కి తినచ్చు, టీవీ ముందు కూర్చున్నా, ఎవరైనా తెలిసిన వాళ్ళు వచ్చినా వాళ్ళకి పెట్టైనా తినచ్చండి. అన్నీ కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో ఉప్పు కూడా వేసుకోవాలి కదా, అది ఉప్పు వేస్తున్నా. ఇవి అయితే చేయడం అయిపోయింది కదా, చూడండి మీరు కూడా. చేయడం అయితే అయిపోయిందండి. మంచిగా అన్నీ కూడా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇదిగో చూసారు కదా, పొడి పొడిగా మంచిగా కరకర ఇట్లుంటాయి. మంచి టేస్ట్గా క్రిస్పీగా మంచిగా ఉంటాయండి. మీరు కూడా ఇంతవరకు చేయని వాళ్ళైతే చేసి చూడండి. ఎల్లుల్లి కారం వేసినప్పుడే ఇవి టేస్ట్గా ఉంటాయి. మెయిన్ వీటికి ఎల్లుల్లి కారమే మెయిన్ వీటికి, ఎందుకంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. మనం ఎల్లుల్లి కారం వేసి చేసింది మామూలుగా చేసిన టేస్ట్ వేరే ఉంటుంది. ఈ ఎల్లిపాయ మనం తింటే పళ్ళు కింద పడితే మంచి టేస్ట్గా ఉంటుందండి. ఇట్లా చేసుకోండి. మీ అందరికీ నచ్చినాయి అనుకుంటా. మరి నచ్చితే లైక్ చేసి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే చేసుకొని, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి, బెల్ నొక్కి నేను పెట్టిన వీడియోలు అయితే మన ఛానల్కి అయితే వెళ్ళి చూడండి. మీరు కూడా చేసుకోవచ్చండి. ఈరోజైతే ఈ వంట అండి. బాయ్ అండి. మళ్ళీ ఉంటాను. బాయ్ అండి. మళ్ళీ కలుద్దామండి. కొంచెం మాట్లాడడం ఇదైపోయింది, ఏమనుకోకండి. ఎందుకంటే ఎప్పుడు ఒకలాగానే ఉండదు కదా. బాయ్ అండి. ఉంటా, మరి కలుద్దాం వంటతో, మళ్ళీ చేసామంట.